టీఆర్ఎస్ గనక అధికారంలోకి వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రిని పెడతామని అన్నాడు. కానీ మాట తప్పి ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, అలాగే 6 మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు పార్టీ మారబోతా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లోనే ఒక పెద్ద సంచలనం జరగబోతా ఉన్నది. ఫిబ్రవరి 9 దశమి రోజు అంటే ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, అలాగే 6 మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు పార్టీ మారబోతా ఉన్నారు. ఇది నిజంగా తెలంగాణలోని ఒక పెద్ద సంచలనం, రాజకీయాలలో పెద్ద సంచలనం జరగబోతా ఉన్నది. మరి దానికి ఫిబ్రవరి 9 ముహూర్తం ఖరారైంది. మరి ఎవరెవరు పోతా ఉన్నారు, ఏ పార్టీలో పోతా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా. సో మిత్రారా, బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అనేది గతంలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించిండు కేసీఆర్. సో దానికి ఆయన గులాబీ బాస్ అయినే, సో టీఆర్ఎస్కు బాస్ అయినా ఉండే. సో ఈయన ఏం చేసిండంటే తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పేసి ఫస్ట్ దళితుణ్ణి ముఖ్యమంత్రిగా పెడతాం, ఒకవేళ టీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రిని పెడతామని అన్నాడు. కానీ మాట తప్పి ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. దానికి ఒక పేరు పెట్టిండు, తెలంగాణ పునర్నిర్మాణం అనే పేరు పెట్టిండు. సో దానికోసం ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అన్నాడు. 2 దఫాలుగా అంటే 2 పర్యాయములు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. సో ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏంటంటే ఇక తెలంగాణ పునర్నిర్మాణం మొత్తం అయిపోయింది, ఇక నేను దేశం మొత్తం బాగు చేస్తా, దేశంలో చక్రం తిప్పుతా అని చెప్పేసి అన్నాడు. సో ఈ మధ్యకాలంలో కేటీఆర్ మళ్ళీ అదే వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ దేశంలో చక్రం తిప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పేసి నిన్నటి రోజున సంక్రాంతి పూట సంచలన వ్యాఖ్యలు చేసిండు కేటీఆర్. కానీ దానికి విరుద్ధంగా జరగబోయే పరిణామం ఏంటంటే ఫిబ్రవరి 9. ఇది నిజంగా ఈ ఫిబ్రవరి 9 అనేది బీఆర్ఎస్కు చాలా బ్లాక్ డే అన్నట్టు. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి చాలా దరిద్రంగా ఉండబోయే రోజు, చీకటి రోజు కాబోతా ఉన్నది బీఆర్ఎస్కు. కారణం ఏంటంటే 8 మంది ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, 6 మాజీ ఎమ్మెల్యేలు, అలాగే వీళ్ళతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కొంతమంది కార్పొరేటర్లు చాలా పెద్ద సంఖ్యలో పార్టీ మారబోతా ఉన్నారు. మరి ఇప్పటికే వీళ్ళందరూ కూడా అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ కేల్ కథం దుకాన్ బంద్ కాబోతా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితి లేదు. ఒకవైపు గులాబీ నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అలాగే కేసీఆర్ కావచ్చు, వీళ్ళు ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, అటు ఫోన్ ట్యాపింగ్ అని, అలాగే ఇటు విద్యుత్ కొనుగోలు అని ఈ యొక్క కేసులలో ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, వీళ్ళు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ కేటీఆర్ ఎప్పుడైతే చక్రం తిప్పుతా కేంద్రంలో అన్నాడో పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు కనబడతాననే ఉద్దేశంతో ఆల్రెడీ ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక ముఖ్యంగా వీళ్ళు ఏ పార్టీలో పోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. సో కాంగ్రెస్కు చాలా వ్యతిరేకత వచ్చింది. 1 ఇయర్లోనే కాంగ్రెస్కు చాలా వ్యతిరేకత వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితిలో లేదు. సో కాబట్టి ఈ 1 సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం ఇంకా పెరుగుతుంది వ్యతిరేకత. నెక్స్ట్ వచ్చే జమిలీ ఎన్నికల వరకు కాంగ్రెస్ను చీ అనే పరిస్థితి, ప్రజలు చీ అనే పరిస్థితి వస్తుందని చెప్పేసి భావించిన ఈ యొక్క గులాబీ నేతలు ఏం చేసిందంటే బీజేపీ అధిష్టానంతో మాట్లాడిన దీనికోసం 2 భారతీయ జనతా పార్టీ ఎంపీలతోని టచ్లో ఉన్నారు. సో ఫిబ్రవరి 9వ తారీఖు అంటే అధ్యక్ష పదవి ఎంపిక అనేది ఈ యొక్క వారం రోజులలో కాబోతా ఉన్నది. సో ఈ వారం రోజులలో రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక తర్వాత మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 9 దశమి రోజు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈ వచ్చే ఈ యొక్క భారతీయ జనతా పార్టీలకు పోవాలనుకునే ఈ యొక్క మాజీ మంత్రి కావచ్చు, అలాగే 8 మంది ఎమ్మెల్యేలు, 6 మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళతో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. వీళ్ళందరూ కూడా ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు కావడం గమనార్హం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అయిపోయింది ఇక్కడ, ఇక మనకు మిగిలిన్నది దేశ రక్షణనే ఇంపార్టెంట్ అని భావించిన వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి పోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దానికోసం 2 బీజేపీ ఎంపీలతోని టచ్లో ఉన్నారు. కేంద్ర అధిష్టానంతో కూడా టచ్లో ఉన్నట్లయితే సమాచారం, విశ్వసనీయ సమాచారం ఉన్నది మిత్రులారా. ఇది నిజంగా ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్, ఇది ఒక సంచలనమైన న్యూస్ అని చెప్పుకోవచ్చు మిత్రులారా. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.